నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి. ఉజ్వల భవిష్యత్తుకు విద్యే పునాదన్న మంత్రి సిద్ధారాఘవరావు. లీగల్ ఎయిడ్ ప్యానెల్ లాయర్స్ కు న్యాయ సేవా సదనంలో శిక్షణ కార్యక్రమం. మాస్టర్ ట్రైనర్స్ చే లాయర్లకు 2 రోజుల పాటు లీగల్ సర్వీసులపై శిక్షణ. అట్టహాసంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని మంత్రి సిద్ధారాఘవరావు వెల్లడి. ఇక వివరాలకెళ్తే, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బడికొస్తే కార్యక్రమాన్ని నగరంలోని డిఆర్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రులు సిద్ధారాఘవరావు హాజరయ్యారు. విద్యార్థులకు విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి తెలియజేశారు. ఆర్థిక పరిస్థితుల వల్ల తల్లిదండ్రులు విద్యార్థులను పనులకు పంపడం జరుగుతుందని, అలా చేసి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేయొద్దని తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి సూచించారు. రాష్ట్రం విడిపోయినా కూడా అనేక అప్పులలో ఉన్న విద్యాశాఖకు తోడ్పాటును అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అనేక ఫీజులు, స్కాలర్షిప్లు, మధ్యాహ్న భోజన పథకం, యూనిఫారమ్స్ అందజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మంచి ప్రతిభను కనపరుస్తున్నారని, ఉత్తమ విలువలతో కూడిన విద్యను అధ్యాపకులు అందిస్తున్నారని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మంత్రి సిద్ధా సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం హరిజవహర్ లాల్, ఎమ్మెల్యే డేవిడ్ రాజు, ఎమ్మెల్సీలు కర్ణం బలరాం కృష్ణమూర్తి, పోతుల సునీత, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, డీఈఓ విజయభాస్కర్, అసిస్టెంట్ డీఈఓ సాల్మన్ రాజుతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. తదుపరి చేయవలసిందిగా ఎస్కే ఫజారునిసా, మూడో విద్యార్థిని కె గాయత్రి. వెరీ గుడ్. వెరీ గుడ్. అదే డిఓ గారు ఇప్పుడే చెప్తున్నారు, అందరికి వచ్చినాయండి సైకిళ్ళు. ఇంకా ఎక్స్ట్రా కూడా ఒక 5-6 సైకిళ్ళు వచ్చినాయి, ఎక్కడ ఇబ్బంది లేదని డిఓ గారు కూడా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడికి వచ్చేసిన పేరెంట్స్ అందరూ కూడా ఒకటే కోరుతున్నాను, మీ పిల్లలందరూ కూడా మధ్యలో పడి మనీ వేయించకుండా చక్కగా చదివించాలి. ఆ బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సింది మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడి పిలుస్తుందని ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే రాష్ట్రంలో అక్షరాస్యత తగ్గిపోతుంది. దానికి కొంతమంది పేదరికంలో ఉన్న కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని కార్మిక ఇటు ఫ్యాక్టరీస్లో కానీ, కొన్ని ఇండస్ట్రీస్లో కానీ, లాడ్జీల్లో కానీ చిన్న పిల్లల్ని అక్కడ పంపించడం జరుగుతూ ఉంది. దీనికోసం ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. రాష్ట్రంలో ఈ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి పిల్లలందరూ కూడా ప్రతి సంవత్సరం 40,000-50,000 మంది పిల్లల్ని మళ్ళీ స్కూల్స్కి తీసుకురావటం, వాటిని చదివించటం, వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సీరియస్గా తీసుకుని ముందుకు పోతూ ఉంది. అందువల్ల ఈరోజు విద్య చాలా అవసరం. పిల్లలు ఎడ్యుకేషన్ పూర్తయి తర్వాత ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉంటాయి. వారి కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కూడా తీరాలంటే పిల్లలను చక్కగా చదివించుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి
చిన్న వయసులో పిల్లల్ని ఇతర పనులు పెట్టకుండా ఎడ్యుకేషన్ ఇన్ని కష్టాలు ఇబ్బందులున్నా ఫేస్ చేసి పిల్లల్ని చదివించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా పేద పిల్లలకి అన్ని విధాలుగా కూడా ఆదుకుంటుంది. అభివృద్ధి గణాంకాల్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ప్రపంచవ్యాప్తంగా మనం మొదటి స్థాయిలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి చూస్తున్నారు. అందులో భాగంగానే మరీ ముఖ్యంగా మానవులకు సంబంధించినటువంటి సూచికని చూసేటటువంటి అంశం విద్యకు సంబంధించిన అంశం. విద్యలో కూడా అన్ని రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి. ప్రాథమిక విద్య ఉంది, అలాగే ఉన్నత విద్య ఉంది, అలాగే సాంకేతికపరమైనటువంటి విద్య ఉంది. వీటి అన్నిటినీ పరిగణలోకి చూసినప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి అనేటటువంటి భావన ప్రభుత్వానికి వచ్చినప్పుడు బాలికల విద్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. బాలికలు ఈరోజు చూసినట్టయితే మొన్న ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్లో మన ప్రకాశం జిల్లా నుంచి పొదిలి మండలం నుంచి ఒక అమ్మాయి స్టేట్ టాపర్గా మరి సాధించింది. బహుజన రాజ్యం పార్టీ ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నగరంలో నిర్వహించారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్పీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారానికి దూరంగా ఉన్న దళితులు, బీసీ, ముస్లిం, కాపులు మరియు ప్రజాస్వామికవాదులను రాజ్యాధికారం వైపు నడిపించడమే బీఆర్పీ లక్ష్యమని వీరాంజనేయులు పేర్కొన్నారు. బహుజనులను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకొని అభివృద్ధికి దూరంగా ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాధికారమే లక్ష్యంగా గ్రామాన బీఆర్పీ పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాన్ని, ఆయన కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరికి తెలియచేసి చైతన్యవంతులను చేస్తామన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్పీ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసింబాయ్, దన్నారపు మస్తాన్ రావు, పల్నాటి నాగేశ్వరరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం, ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి బిందెల అనిల్ కుమార్, ఉసురుపాటి సాల్మన్ రాజ్, వేమ చిన్నకోటేశ్వరరావు, నకల నాగరాజుతో పాటు పలువురు బీఆర్పీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అక్కడ ప్రభుత్వ హాస్టల్లో సన్న బియ్యాన్ని వాడుతూ ఉంటారు, మన దగ్గర రేషన్ బియ్యాన్ని వాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వర్గం ప్రజలు లేరు కాబట్టి వాళ్ళ వర్గం పిల్లలు ఉంటే ఇక్కడ కూడా సన్న బియ్యాన్ని వాడుతూ ఆలోచించేది లేరు కాబట్టి సన్న బియ్యాన్ని వాడుతారు. చాలా దారుణంగా ఉంటా ఉంటాయి. ఇవాళ మన వాళ్ళు బీటెక్ చేసి బీ ఫార్మసీ చేసి బిఏలు, బీకామ్, బిఎస్సీ చదివి ఇవాళ చాలా మంది ఆటో కార్మికులుగా ఉన్నారు, కార్పెంటర్లకు వెళ్తూ ఉన్నారు, క్యాటరింగ్లకు వెళ్తూ ఉన్నారు, రోజువారీ కూలికి వెళ్తూ ఉన్నారు, వేరే ధర కూలికి వెళ్తూ ఉన్నారు. బహుజన రాజ్యం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయాలు, దళితులు, ముస్లింలు, బీసీలు, కాపుల పాత్ర అనే అంశం మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ప్రతి వారం అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి నెక్స్ట్ గుంటూరు జిల్లా, తర్వాత నెల్లూరు జిల్లా, తర్వాత కృష్ణా జిల్లాల్లో ఆ విధంగా అన్ని జిల్లాల్లో సమావేశాలు పూర్తయిన తర్వాత 4 జిల్లాలకు సంబంధించి మండల కేంద్రాల్లో మీటింగులు ఏర్పాటు చేస్తాం. తర్వాత ఈ 4 జిల్లాల్లో అన్ని గ్రామాల్లోకి బహుజన రాజ్యం పార్టీని తీసుకుపోయే విధంగా బహుజన రాజ్యం పార్టీ అన్ని గ్రామాల్లో బహుజన రాజ్యం పార్టీ విత్తనాలు వేయడానికి మేము ఈ చైతన్య యాత్ర. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. నగరంలోని రామ్నగర్ 2వ లైన్లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు అధ్యక్షత వహించారు. ముందుగా మంత్రి జ్యోతి ప్రజ్వలన చేశారు. రాష్ట్రంలో పంచాయతీలను పటిష్టపరచాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి తెలియజేశారు. జిల్లాలోని గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించాక ప్రతి గ్రామంలో అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారని తెలిపారు. గ్రామాలలో ప్రధానంగా రోడ్లు,
త్రాగునీరు, విద్యుదీకరణ తదితర పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. అనంతరం ఉత్తమ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు మంత్రి ప్రతిభా అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరిజవహర్ లాల్, ఎమ్మెల్యే డేవిడ్ రాజు, ఎమ్మెల్సీలు కరణం బలరామ కృష్ణమూర్తి, పోతుల సునీత, డ్వామాపీడి పోలప్ప, జెడ్పీసీఈఓ బాపిరెడ్డి, ఎస్సీ సంజీవరెడ్డి, డిపిఓ ప్రసాద్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు పమిడి వెంకట్రావు, ఎస్ఈపీఆర్ చంద్రశంకరయ్య, ఎంపీపీల సంఘం అధ్యక్షుడు ముప్పవరపు వీరయ్య చౌదరి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సాయి కుమారి, జెడ్పీటీసీల సంఘం అధ్యక్షుడు కంచర్ల శ్రీకాంత్ చౌదరి పాల్గొన్నారు. ఎంపీపీ గారు షేక్ మెహతాజ్ ఎంపీపీ ఇంకొల్లు వారిని వేదిక మీద రావాల్సిన కూర్చుందాం. నెక్స్ట్ ఎంపీడీ వాళ్ళు రెడీ పడాలండి. ఎవరు కూడా వాడలేని విధంగా దగ్గర 2,800 కోట్ల రూపాయలు ఈ రోజు మనం వాడగలిగాం. ఈ రోజు ప్రతి గ్రామంలో రోడ్లు ఇచ్చాం, అట్లనే బరియల్ గ్రౌండ్స్ ఇచ్చాం, కాంపౌండ్స్ వాళ్ళు తీసుకురావడం జరిగింది, అంగన్వాడీ బిల్డింగ్ తీసుకొచ్చాం, స్కూల్ బిల్డింగ్లు ఇవన్నీ కూడా శరవేగంతో గత 1 ఇయర్ నుంచి ముఖ్యమంత్రి గారు ప్రతి క్యాబినెట్ లో కూడా ఈ ఎన్ఆర్జీఎస్ సంబంధించిన భక్తుల మీద రివ్యూ చేయటం, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ప్రిన్సిపల్ సెక్రటరీ రామాంజల్ గారితో ప్రతి మీటింగ్ లో కూడా పిలిపించి పంచాయతీలు మనం పర్యవేక్షణ చేయాలి, పంచాయతీలు పర్యవేక్షణ చేయాలి, అక్కడ ఆ గ్రామాల రోడ్లు కానీ ఆర్డబ్ల్యూ స్కీమ్లు కానీ ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేయాలని చేయడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన, ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ముందుకెళ్తున్నాం. అదే తరుణంలో ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారికి పంచాయతీ రాజ్ శాఖ ఇవ్వడం జరిగింది. ఒక చిన్న వయసులో వారి పంచాయతీ రాజ్ శాఖ తీసుకుని చక్కగా చేయాలని ఒక బాధ్యతతో, ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థని అన్ని విధాలుగా కూడా ఆదుకుని ముందుకెళ్లి రాబోయే రోజుల్లో ఆర్డబ్ల్యూ స్కీమ్ ప్రతిష్ట చేయడం కానీ, పంచాయతీ రాజ్ సంబంధించిన వ్యవస్థ రోడ్లు కానీ అన్ని విధాలుగా కూడా మీరు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత చేయాలని వార్త ఫ్రీక్వెంట్ గానే ఈ వారం 10 రోజులు 7 మీటింగ్లు పెట్టుకోవటం, అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకరికొకరికి ఎక్కడ కోఆర్డినేషన్ లేకపోయినా కూడా మనకు అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడే పరిస్థితి. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద పరిశీలన చేస్తుంది, కానీ ఎంతవరకు అక్కడ ఫలితం ఉంటుందో అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి